హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హిట్ మ్యాన్ 2 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ తమిళ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. దీనికంటూ ముందు పార్ట్ 1 మూవీ అయితే ఉంది భయ్య, అదే హిట్ మ్యాన్ ఏజెంట్ జున్ అని చెప్పేసి. అది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. బట్ కాకపోతే పార్ట్ 1 మీకు తెలుగు డబ్బింగ్ ఉంటుంది, ఈ పార్ట్ 2 తెలుగు డబ్బింగ్ లేదు. ఇన్ కేసు చూద్దాం అనుకుంటే పార్ట్ 1 చూడండి భయ్య, మంచిగా యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ పర్పస్ లో టైం పాస్ వాచబుల్ అయితే అవుతుంది. మరి ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి పార్ట్ 1 లో మెయిన్ లీడ్ అయిన ఏజెంట్ జున్ అయితే తన పాస్ట్ అంతటిని పక్కన పెట్టేసి ఇందులో ఒక వెబ్ టూన్ ఆర్టిస్ట్ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ అందులో వర్క్ చేస్తున్నప్పుడు తనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. మరి ఫస్ట్ మూవీ చూస్తే ఇది అర్థమవుద్దా అని అంటే కనుక అలాగేం లేదు భయ్య. జస్ట్ క్యారెక్టర్ పాస్ట్ గురించి ఒక ఫ్యూ విలన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అయితే ఉంటాయి అంతే ఈ పార్ట్ లో. బట్ అది మీకు చెప్తుంటే అర్థమైపోద్దులేండి. మరి ఈ పార్ట్ 1 చూసే రావాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ మీరు ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే మాత్రం పార్ట్ 1 చూడండి. మరి ఈ పార్ట్ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చలేదు భయ్య. నాకు ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. సేమ్ అదే రొటీన్ ఫార్ములా యూజ్ చేసుకున్నారు. కాకపోతే ఆ వెబ్ టూన్ ఆర్టిస్ట్ అన్న థీమ్ అయితే తీసుకొచ్చుకున్నారు. దాని మీద ఏమైతే ప్లాన్ చేసుకున్నారో అవి మాత్రం వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ ఒక 3-4 సీక్వెన్సెస్ అయితే యానిమేషన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అవి నాకు కొంచెం బాగా మంచిగా టైం పాస్ అయినాయి అనిపించాయి. ఉన్న మూవీ అంతా కూడా చాలా డల్ అండ్ ప్రెడిక్టబుల్ గా వెళ్తుంటుంది. మెయిన్ గా యాక్షన్ బ్లాక్స్ కి వెళ్ళి సెటప్ చేసుకున్న థీమ్స్ కానీ అండ్ హీరో డాక్టర్ క్యారెక్టర్ కానీ ఎందుకో టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇచ్చేస్తారు భయ్య డాక్టర్ క్యారెక్టర్ కి. బట్ అంతగా యూజ్ ఏముంటుంది మూవీలో, పెద్దగా వాడుకోరు కూడా. అండ్ సెటప్స్ అయితే పెట్టుకుంటారు కొన్ని యాక్షన్ బ్లాక్స్ కోసం అండ్ హీరో క్యారెక్టర్ మళ్ళీ యాక్షన్ లోకి తీసుకురావడానికి. బట్ అవేమీ కూడా అంత నేచురల్ గా అయితే ఉండవు, చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ లాగా అనిపిస్తాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళడం క్యారెక్టరైజేషన్ అయితే ప్రెజెంట్ చేయడం బాగానే ప్రెజెంట్ చేశారు. బట్ వెళ్ళి కొద్ది కూడా డమ్ అండ్ సేమ్ కార్టూన్ ఇష్యూలో చేసేస్తారు, అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ గా ఎమోషన్ ఉండదన్నమాట మూవీలో. హీరో ఫైటింగ్స్ కానీ తన కోపానికి కానీ తన అగ్రెషన్ కానీ అసలు ఎమోషన్స్ అంటూ ఏమీ ఉండదు, వర్కౌట్ అవ్వదు. వాళ్ళు పెట్టుకున్నారు కానీ మనకు వర్కౌట్ అవ్వదు, కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. అండ్ కొత్తగా అయితే ఏం లేదు భయ్య, నథింగ్ న్యూ. అసలు చాలా మూవీస్ చూసేసారు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్నవి, ఈ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నవి. మాక్సిమం మీకు ప్రెడిక్టబుల్ అండ్ ఫెమిలియర్ గానే ఉంటుంది. ఆ ఫన్ అండ్ యాక్షన్ కూడా మిక్స్ చేస్తే కానీ ఫన్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఒక 2-3 సీన్స్ అయితే నాకు పర్లేదు అనిపించే కానీ మాక్సిమం మూవీ అయితే వర్కౌట్ అవ్వలేదు. నాకైతే బోర్ కొట్టేసిన మూవీ అయితే ఇది. మీరు చూద్దాం అనుకుంటే పార్ట్ 1 చూడండి. ఈ పార్ట్ 2 లో అయితే ఏం లేదు, అంతా మొత్తం డొల్లే. పార్ట్ 1 కూడా ఇప్పుడు మీరు చూస్తే మీకు అది రొటీన్ అనిపించచ్చు కానీ టైం పాస్ అయితే అవుతుంది. సూపర్ తోపన్ అయితే ఏం చెప్పను నేను. అదైతే ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో ఉంది, ఇదైతే తమిళ లాంగ్వేజ్ తో ప్రైమ్ వీడియోలో ఉంది. మీ ఇష్టం, చూద్దాం అనుకుంటే 2 చూడొచ్చు. అండ్ ఇందులో కూడా సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏమీ లేదు, వైలెన్స్ పరంగా ఎక్కువగా ఉంటుంది. స్కిప్ చేసుకుంటూ చూసండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.